ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం 13వ భాగం 14/4/20 ద్వితీయాశ్వాసంలో ఉన్నాం. కాళ్ళకి పసరు కరిగిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అక్కడ ఒక లోయ, అందమైన ప్రకృతి కనపడింది. మెట్ల మించి కొంచెం పైకి వెళ్ళాడు గురుడు ప్రవర్. అక్కడ ఏం కనపడింది అవన్నీ మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాందర వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువ పులుపు తెలుపు ఒక్క మారుత మొలసని. అక్కడికి వెళ్తుంటే ఆడదాని గాలి కనపడింది. ఆయనకి సుగంధంగా ఆయనకి దూరంగా ఆయనకి ఆ వాసన తగిలింది. మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువ పులుపు తెలుపు ఒక్క మారుత మొలసని. మృగమద కస్తూరి మృగము యొక్క సౌరభ విభవ పరిమళపు యొక్క గొప్పతనం చే ద్విగుణిత రెట్టింపు చేయబడి ఘనసార పచ్చ కర్పూరం చే సాంద్ర దట్టమైన నిండిన వీటి తాంబూలం యొక్క గంధ సువాసన చే స్థగిత కప్పబడి ఇతర పరిమళమై ఇతర వస్తువుల సౌరభం కలదై మగువ పులుపు ఒక జవరాలి జాడను తెలియచేసే తెలుపు తెలియచేసే ఒకానొక మారుతము గాలి ఒలిసన్ వీచ. గాలిని వీచటం అనే మాటలో ఒలిసన్ అనే మాట నాకు తెలిసిన వరకు ఎవరు రాయరు, ఆయనే రాశాడు. కస్తూరి అనక మృగమదమనటం చేత సజ్జో వినిర్భిన్నమట అంటే అప్పటికప్పుడు అన్నమాట. పచ్చకర్పూరం పావి బాగా కస్తూరి పచ్చకర్పూరం మొదలైన పరిమళ ద్రవ్యాలు కలిసిన తాంబూలం వాసన ఇతర పరిమళాలను కప్పివేయగా జవరాలైన ఒక ఆమె జాడ అక్కడ ఉన్నట్టుగా తెలిపే చల్లని పిల్ల పెమ్మర గాలి ఈయన వైపు వీసింది. అతడావాత పరంపరా పరిమళ వ్యాపార లీలన్ జనాన్వితమిచ్చోటని చేరబోయి కనియన్ విద్యుల్లతా విగ్రహన్ శతపత్రేక్షణ చంచరీక చుగురన్ చంద్రాశ్చ చక్రస్థని నతనాభిన్ నవలానొకానొకమరున్నారీ శిరోరత్నం. వరుధిని అందానికి చెప్పు. అతడావాత పరంపరా పరిమళ వ్యాపార లీలన్ జనాన్వితమిచ్చోటని చేరబోయి కనియన్ విద్యుల్లతా విగ్రహం శతపత్రేక్షణ చంచరీక చిగురచంద్రాస్య చక్రస్థని నతనాభిన్నవలాన్వకానొకమరున్నారీ శిరోరత్నం. అతడు ఆ ప్రవరాక్షుడు ఆ వాత పరంపర ఆ గాలి ఆ గాలి వాలు పట్టి పరిమళ సుగంధము యొక్క వ్యాపార లీల ప్రవర్తన వికాసం చేత విలాసం చేత ఇచ్చోటు ఈ ప్రదేశం జనాన్వితం, ఇక్కడ జనులు ఉంటారు, మనుషులు ఉన్నారు అని తెలుసుకొని చేరన్పోయి సమీపించి వెళ్ళాడు. అక్కడ ఏం కనబడిందని విద్యుల్లతా విగ్రహం మెరపు తీగ వంటి శరీరం కలది, శతపత్రేక్షణ కమలాల వంటి కళ్ళు కలది, చంచరీక చిగురం తుమ్మెదల వంటి కేశాలు కలది, చంద్రాస్య చంద్రుడి బోలిన ముఖం కలది, చక్రస్థనిగా ఉన్నది, నతనాభిన్ లోతైన బొడ్డు కలది, ఒక మరు నారీరత్నముని. మరున్ అంటే దేవతా స్త్రీల కంటే గొప్పదైన నవలాన్ ఒక జవరాలిని స్త్రీని కనియన్ చూశారు.
వీచింది వాతం కాదు, వాత పరంపర అంటే వరుసగా వస్తున్నారు. కాకని జన సన్మన్వితం ఇక్కడ జనం ఉంటారని వరూధిని వేల్పుల దేవతల యొక్క చెలువ కనుక, దేవతా స్త్రీ కనుక ముఖాదిగా గల కవి వర్ణించాడు. ముఖం నుంచి కిందకి దేవత లోతుగా ఉండటం చేత ఉత్తమ జాతి స్త్రీ. ఆ ప్రవరుడు ఆ గాలి జాలును బట్టి వరుని బట్టి ఇక్కడ జనులు ఉంటారని అర్థం చేసుకొని దగ్గరకి వెళ్ళి మెరుపు తీగ వంటి శరీరం, కమలాల వంటి కళ్ళు, తుమ్మెదల వంటి శిరోజాలు, చంద్రులాంటి ముఖం, జక్కవర లాంటి కనుదోయి, లోతైన బొడ్డు గల ఒక వేల్పు జవరాలి దేవతా స్త్రీని చూశారు. అమలమణిమయ జిదమందరంగణస్థ తరుణ సహకారమూల వితద్ది మీద శీతలానిలమొలయ అసీనయైన నిలింపాబ్జముఖియు అయ్యవసరమున. అమల మణిమయ నిజమందిరాంగణస్థ తరుణ సహకారమూల వితద్ది మీద శీతలానిలమొలయ ఆసీన అయిన అన్నిలింపాబ్జముఖియు అయ్యవసరమున. ఆ సమయంలో అమల మణిమయ నిర్మలమైన మణులతో కూర్చబడి నిజ తన యొక్క మందిర ఇంటి యొక్క అంగణస్థ ముందు ఉన్న తరుణ సహకార తీయమామిడి గున్న యొక్క మూల మొదట అంటే లేత మామిడి చెట్టు యొక్క మొదట ఉన్న వితద్ది మీద తిన్న మీద అరుగు మీద శీతల ఆనిలం చల్లగాలి వలయన్ వీస్తుండగా ఆసీన కూర్చుంది అన్నిలింపాబ్జముఖియన్ ఆ వేలుపు వెలది దేవతా స్త్రీ కూడా అయ్యవసరం. ఆ సమయంలో ఏం చదివి ఎలా ఉన్నది, ఏం చూశారు? తతనితంబాభోగ ధవళాంశముకులోని అంగదట్టపు కావిరంగు వలన శశికాంతమణి పీఠి గజువారక కాయలు ఉత్తుంగ కుచపాడి నత్తమిల్ల తరుణాంగుళీధూత తంత్రే స్వనంబుతో జిలిబిలి పాటలు ముద్దులు నటింప ఆలాపగతి చొక్కి అరమోట్పు కనుదోయి రతివారవశ్య విభ్రమము తెలు ప్రౌఢి పరికించు గీత ప్రబంధముల కంబ్ర కరకంపరుహ రత్న కటక ఝన ఝనత్పూర్తి ధ్వనిస్ఫూర్తి తాళమానములు కొలుప ఇంపు తడు కొత్త వీణ వాయింపుచడు. ఆమె వీణ వాయిస్తాం, దానికి ఇంత తంటాలు పడ్డా. తతనితంబాభోగ ధవళాంశుకములోని అంగదట్టపు కావిరంగువల్ శశికాంతమణి పీఠి జాజువారగ కాయలు ఉత్తుంగ కుచపాడినత్తమిల్ తరుణాంగుళీ ధూత తంత్రి స్వనంబుతో జిలిబిలి పాట ముద్దులు నటింప అలాపగతి చొక్కి అరమోట్పు కనుదోయ్ రతి పారవశ్య విభ్రమము తెరు ప్రౌఢి పరికించు గీత ప్రబంధముల కంబ్ర కరకంపంక పంకరుహరత్న కటక ఝన ధ్వని స్ఫూర్తి తాళములు కొలుప ఇంపు తడు కొత్త వీణ వాయింపుచుండి. తత అంటే అనంతమైన విస్తారమైన నితంబ పిరుదుల యొక్క ఆభోగా పరిపూర్ణతగా ధవళ అంశుకములో తెల్ల సెల్లాలోని అంగదట్టపు పావడ యొక్క అంటే పరికిణి యొక్క కావి రంగు వలన ఎరుపు రంగు వలన శశికాంతమణి పీఠి
చంద్రకాంతమణులు పొదిగిన పీఠం జాజువారగన్ ఎరుపు రంగు సోకగా అనర్థం. కాయలు వీణ స్వరకాయలు ఉంటాయి, ముందు కట్టి జరగాల్సినది. ఉత్తుంగ కుచపాడి ఉన్నతమైన స్తనయుగాన్ని అత్తమిల్లన్ ఒత్తుకొనగా పిరుదులు వేగుతుండగా కాని వల్వ విశాలమైందని ఊహ్య. శశికాంతం స్వచ్ఛశీల కావున వలువకు ఆ కావిరంగు కలదని ప్రతిబింబించే గుబ్బలుగా ఉన్న గుబ్బెతల వీణ కొని వాయించే సమయంలో వీణ స్వరకాయలు పాలిన్లను వరయటం సాధారణం. కనుక తరుణాంగుళి లేత చేతి వ్రేళ్లచే ధూత కదల్పబడి తంత్రి వీణ యొక్క తీగెల యొక్క స్వనంబుతో ధ్వనితో జిల్లిబిల్లి పాట, సన్నని పాట, ముద్దులు సొలుపుతూ నటింపన్ కలిగింపగా ఆలాపగతి రాగాన్ని ఆలాపించే రీతి చేత అరమోట్పు కనుదొయ్ సగం మూతపడ్డ కళ్ళు రతిపారవస్య విభ్రమం అంటే రతి మీద మైమరపాటు పొందినట్లుగా తెలుపన్ ఎరగ చేసినట్లుగా తెలిపినట్టుగా ప్రౌఢిన్ నేర్పుతో పలికించు అంటే అంటే వీణమిని వాయిస్తుంది. గీత ప్రబంధములకు వీణపై పలక చేసే సంగీత రచనలకు కమ్ర మనోహరమైన కర్ర పంకరుహ హస్త పద్మాలలోని రత్న కటక రత్నాలు తాపిన కడియాల యొక్క ఝన ఝన ధ్వని ఝనమనేటువంటి ధ్వని కలగడం, తాళం వేసినట్లుగా అంటే పాటకు తగిన తాళం వేసినట్లుగా కొలుపన్ కలిగించుతుండగా ఇంపు హొయలు తడుకొత్తన్ అంటే వీణ వాయించేటువంటి స్త్రీ ఒక ఆమె కనం. చంద్రుని కావి పావడ తొడి విరివి అయిన పెరుదుల నిండారినట్టుగా పలుసని తెల్ల సెల్లా చుట్టుకొని పైన అంటే ఉత్తరీయన ఒదిగిన దగబడ్డం చేత పైటగా వేసుకోబడ్డం చేత లోపల ఉన్న ఆ పరికిని రంగు సెల్లాపైకి కనపడుతూ చంద్రకాంతమణులు పాపిన పీట కూడా ఎరుపు రంగుగా మార్చి వీణకు అమర్చిన సొరకాయ ఎత్తైన చనుసత్తులను ఒరిగి నునువ్రేళ్లతో కదల్పబడే తీగల ధ్వనితో సన్నగా తన గాత్రపు పాట ముద్దులు కొడుకుతోంది. రాగాన్ని ఆలపిస్తున్నప్పుడు ఆమె కళ్ళు అరకన్నులుగా మూసుకొని పాడుతోంది మైమరపు. వీణపై పలికించే కులుతులకు తన చేతుల యొక్క తాళాలు చప్పుడైనట్లుగా ఈ విధంగా వయలు మెలయగా వీణ వాయిస్తోంది ఒక ఆమె. ఆమె ఎవరో చెప్పలేము. అబ్బుల పాటుతోడ నయనాంబుజముల్ వికసింప కాంతి పెళ్ళుబ్బి కనీనికముల్ వికసితోత్పల పంతుల కుమరింపగా గుబ్బ మెరుంగు సంగవ గగుర్ పొడువన్ మదిలోన కోరికల్ గుబ్బ తిలంగ చూచే నలకూబర సన్నిభుడు అద్ధరామరున్ అబ్బుర పాటుతోడ నయనాంబుజముల్ వికసింప కాంతి పెళ్ళుబ్బి కనీనకల్ వికసితోత్పల పంకుల కృమ్మరింపగా గుబ్బ మెరుంగు సంగవ గగుర్పడవ మదిలోన కోరికల్ గుబ్బ తిలంగ చూచే నలకూబర సన్నిభుడు అద్ధరాసురుడు. అది అబ్బుర పాటుతో అంటే ఆశ్చర్యకరమైన దాంతో నయన అంబుజములు కళ్ళని తామరలు
వికసింపగన్ విరబూచగ కాంతి ప్రకాశం పెళ్ళుబ్బి బాగా ఎక్కువై కనీనిక కంటిలోని నల్లని గుడ్డుని కనీనిక ఐరిస్ అంటారు. వికసిత ఉత్పల పంపులు విచ్చిన కలవ పూల దండలు కురమ్మరింపగాన్ ఉత్పత్తిల్ల చేయగా గుబ్బ గుండ్రనై బెరంగు మిసమిసలాడి సంగవ స్తనద్వయం గగుర్ పొడవగా మదిలోన మనస్సులోని కోరికలు ఆ మనస్సులో ఉన్న కోరికలు గుబ్బ తిలంగని ఇచ్చుగాగా పెళ్ళుబకగా అంటనే అది ఓవర్ఫ్లో అంటాం మనం. నలకూబర సన్నిభుడు నలకూబరుడితో సమానమైన అందగాడైన అద్ధరామరుడు ఆ భూసురుడి అయినటువంటి బ్రాహ్మణుడైనటువంటి ప్రవరాక్షుణ్ణి చూశాను. అలా వీణ వాయిస్తున్న ఆ దేవతా కన్య వేల్పులేం కళ్ళు అనేటువంటి తామర పూలను వికసింపచేసే కలువ దండలు కురిసేటువంటి చూపులతో గుబ్బ సన్నులు ఉడికి గగుర్పడచిన మిసమిసలాడగా లోపల కోరికలు చెలరేగగా నలకూబరుడి వంటి అందగాడై ఆ ప్రవరుణ్ణి చూసి తర్వాతంతా కథమాతమ చూచి ఝళత్కటక సూచిత వేగ పదార బిందయ లేచి కుచంబులన్ తురుములే నడుమల్లలాడ అయ్యడన్ పూచిన యొక్క పోక నునుబోధియ చేరి విలోకన ప్రభా వీచికలన్ పదీయ పదవీ కలశాంబుధి వెళ్ళి గొల్పుతుంది. ప్రతి పదం తీర్చిదిద్దాడు ఇక్కడ పెద్దనామాలు. చూచి ఝళత్కటక సూచిత వేగ పదార బిందయై లేచి కుచంబులం తురుములేనడుమ రలనాడు అయ్యడన్ పూచిన యొక్క పోక నునుబోధియ చేరి విలోకన ప్రభా వీచికలన్ తదీయ పదవీ కలశాంబుధి వెళ్ళి గొల్పుతుంది. ఝళంఝళమని కటక అందెల చేత్ సూచింపబడి వేగంకల పద అరవిందయే పాద పద్మాలు కలదై లేచి కూర్చున్నది ఒక్కసారి లేచి కుచంబులను స్థనాలను తురుము కొప్పును నడుమును నకనకలాడు నడుమును అల్లల నాడను అంటే అవి కదులుతుండగా అయ్యడన్ అక్కడ పూచిన ఒక్క బాగా పూత పోసిన పోకను పోతి పోక చెట్టు యొక్క మొన్ననైన ఆ చెట్టు వెనక్కి చేరి విలోకన ప్రభా వీచికలను విలోకన చూపుల యొక్క ప్రభా వీచికలను కాంతి వీచిక అంటే తరంగ కాంతి తరంగాల తదీయ పదవీ కలశాంబుధిని అతడు వచ్చే మార్గమని పాల సముద్రాన్ని వెళ్ళి గొల్పుతను పొంగి పొరలేటట్లుగా చేస్తూ దంతలుగా వస్తున్నట్టుగా చేస్తూ పూలు రాలటంచే పెన్నెరి ముడి వీడింది అది. వా దేవతా స్త్రీ ఆ ప్రవరుణ్ణి చూసి అందెలు గల్లమని మ్రోగగా లేచి కుచారు కొప్పు సన్నని నడుము అల్లలగా ఊగగా దగ్గర లేవు ఒక ఒక్కల చెట్టు పోకమాను చాటునకు వెళ్ళి వాడి మార్గం వైపు చూస్తూ తెలిచూపుల దొంతరలు ఆమె ఒక వెలువలాగా ప్రవాహంలాగా అతనికి పైపై మునుమున్పుట్టెడు కొంపు లౌల్యం ఇడన్ మోదంబు విస్తీర్ణతన్ జొనుపన్ కోర్పులు క్రేళ్ళు
మదిమెచ్చుల్ రెప్పలల్లార్ నృత్య అచ్చనుషంగ స్థితి రిచ్చపాటొసగ వయ్యారంబునన్ చంద్రికల్ తనుకంచూచే లతాంగి భూసులు ప్రఫుల్ల నేత్ర పద్మంబులన్ మునుమున్ పుట్టెడు కుంకు లౌల్యమునిడన్ మోదంబు విస్తీర్ణతన్ జరుపన్ కోర్పులు క్రేళ్ళు తిప్ప మదిమెచ్చుల్ రెప్పలల్లార్ప అచ్చనుషంగ స్థితి రిచ్చపాటొసగ వయ్యారంబునన్ చంద్రికల్ తనుకన్ చూచే లతాంగి భూసుర ప్రఫుల్ల నేత్ర పద్మంబుల. ఆ లతాంగి, ఆ దేవతా స్త్రీ ముందు పుట్టెడు వచ్చేటువంటి కుంకు అంటే సంశయం, అనుమానం, సందేహం, లౌల్యము, చాపల్యం ఇదన్ ఇవ్వగా మోదంబు సంతోషం విస్తీర్ణతన్ ఎక్కువ కాగా చునుపన్ చిందింపగా కూర్పులు ఆమె లోపల ఉన్న కోరిక క్రేళ్ళు త్రిప్పన్ రుసికిల్లాడగా అంటే ఉద్దులు దాటి ప్రవహించగా కళ్ళు కుంకు చేత కోర్పుల చేత చంచలాలయ్యాయి. మదిమెచ్చులు మనసులోని మెప్పులు రెప్పలల్లార్పుజను కనురెప్పలను అటు ఇటు తిప్పుతూ అచ్చనుసంగ స్థితి ఎంత చేరిక గలది అనేటువంటి దాన్ని రిచ్చపాటు నిశ్చేష్టత్వాన్ని చంద్రికల్ వెన్నెల్ తనుకల్ కాయగా ప్రఫుల్ల నేత్ర పద్మంబులను విరుజిస్తున్న కనుతమ్ముల తామర పూల వంటి నిండారా విచ్చినటువంటి కళ్ళతో భూసురన్ బ్రాహ్మణ శ్రేష్ఠుడై ప్రవరాక్షుణ్ణి చూసి అది చేసింది అక్కడ. అంతకంటే అతన్ని చూడటంతోనే కలిగిన వెలుకును గుంకు కొంచెం సందేహం, కొంచెం వెలుగు కలిగింపగా సంతోషం ఎక్కువ కాగా ఉత్పత్తి అంటే బయట పడినటువంటి కోరికల చేత కుసికింతలాడి అంటే పైకి పెరగటం చేత లోపల మెప్పుడు లోపల ఉండేటువంటి అతన్ని యొక్క గొప్పతనం రెప్పలల్లార్ప వాడి అందం కళ్ళు మూసుకోవడానికి లేకుండా రెండు కళ్ళు విచ్చి తదేకంగా చూస్తున్నట్లుగా ఎరుక లేచి చేరి నిశ్చేష్టితత్వాన్ని అసలే దేవకన్యగా రెప్పలప్ప అల్లార్పరు కదా కనుక అలా అనిమేష స్థితిలో చూసి ఆ ఇంటి వయ్యారంగా వెన్నెలను ప్రవహింపచేస్తున్నట్లుగా రవరుణ్ణి చూసింది. పంకజముఖికప్పుడు మై అంకురితములయ్యే పులకలు ఆవిష్కృత మీనాంకానల సూచక ధూమాంకురములు పోలే మరియు అతనిని చూడగానే ఏం జరిగిందో పెద్దనగా చెప్పు. పంకజముఖికప్పుడు మై అంకురితములయ్యే పులకలు ఆవిష్కృత మీనాంక అనల సూచక ధూమ అంకురములు బోలే మరియు అతనిని చూడను. పంకజముఖికి తామర పూల వంటి ముఖం కలిగిన ఆ అమ్మాయికి మైన్ శరీరంలో ఆవిష్కృత అంకురము అంటే కొత్తగా ఏర్పడినటువంటి మీనాంకానల మదన అగ్ని, మీనాంకం కలవాడు మన్మధుడు, వాడి యొక్క అగ్ని అనలం అంటే అగ్ని, మన్మథాగ్ని లేక మదనాగ్ని సూచక తెలియచేసేటువంటి అయిన ధూమాంకురముల మొగల యొక్క అంకురాలులాగా పొలకలు అంకురితములయ్యని ఒళ్ళంతా కూడా పొలకరించి అది
అతన్ని చూసినప్పటికీ ఆ అమ్మాయికి శరీరంలోని కోరిక వల్ల మన్మథ అగ్ని కలిపినట్టు ఒళ్ళంతా సగరేగినట్లయి పులకలు పరవరించాయి. ఒళ్ళంతా కూడా ఆ వెంట్రుకలన్నీ నెక్కబుడుచుతాయి. పొంగలి రెప్పలం తొలగద్రోయు పై పై విస్తరిల్లు కన్నుంగవ ఆక్రమించుకొనును ముఖచంద్రునటంచు పోవ నీక అంగజుడు అనబెట్టి కరియన్ గురివ్రాజననంగా సారి సారంగ మదంబులే చెమట క్రమ్మె లలాటము డిగ్గి చెక్కురన్నల పొంగలి రెప్పలన్ తొలగద్రోయు పై పై విస్తరిల్లు కన్నుంగవ ఆక్రమించుకొనును ముఖచంద్రునటంచు పోవనీక అంగజుడు ఆనపెట్టి కడియన్ గురివ్రాజననంగా జారి సారంగ మదంబు ఏ చెమట క్రమ్మె లలాటము డిగ్గి చెక్కుల పొంగలి రెప్పలన్ వాలు రెప్పలన్ ఆడవాడు ఇలా చూస్తారు కదా, తొలగ త్రోయుట వాటిని కప్పుక పక్కకి తొలగింపచేస్తూ పై మీది విస్తరిల్లు కన్నుంగవ వ్యాపించినటువంటి రెండు కళ్ళు. ద్వయి అంటే ద్వయం, రెండు కళ్ళు, కళ్ళ ద్వయం, నేత్ర ద్వయం. నేత్ర పుల్లక మోహాతిశయాన్ని సూచిస్తూ కళ్ళు ముఖం అంత కళ్ళు ముఖమంతా ఆక్రమిస్తున్నాయా అన్నట్లుగా అనిపిస్తున్నట్టుగా అనిపించింది. చంద్రుడు లాంటి ముఖాన్ని ఆక్రమించుకుంటాయేం. రెండు కళ్ళు అలా విప్పారిపెట్టి చూస్తున్నప్పుడు ఆ రెండు కళ్ళు ఆ అందమైన ముఖాన్నంతా కప్పేసి ఆక్రమిస్తాయేమో అన్నంతగా విశాలమైన కళ్ళతో చూస్తోందని అర్థం. ముఖచంద్రుని బోలు ముఖాన్ని ఆక్రమించుకుంటాయా రెండు కళ్ళు అన్నంతగా అటంచున్ అని తలచి ఆ పోవని అమ్మో నా సౌందర్యాన్ని అది ఆక్రమిస్తాయేమో కళ్ళు అని అవి పోవనీయకుండా అంటే హద్దులు దాటనివ్వకుండా అంగజుడు మన్మధుడు ఆనవి ఒక రేఖ సరిహద్దు గీత బార్డర్ గీసినట్లుగా కదియన్ అంటున్నట్లుగా గురుతు వ్రాసేనంగన్ అంటే ఒక గుర్తు ఒక గీత గీశాడా, లక్ష్మణ రేఖ గీశాడా అన్నట్లుగా సారంగ మదం అంటే కస్తూరి లే చెమట చిరు చెమట ఒంటి మీద ఉన్న చెమట చిరు చెమట చేత జారి లలాటం పాల భాగాన్ని దిగి ఇక్కడ రాసుకుంది క్రమంగా దగ్గి చెక్కులను ఈ చెక్కుల మీదకి వ్యాపించి ఆగిపోయి కనుక లేకపోతే ఆ దృష్టి ఒక ముఖమంతా వ్యాపించేది కళ్ళు ముఖమంతా వ్యాపించి వాలు రెప్పల పైకి ఎగసన త్రోస్తున్న ఆ కన్ను రెళ్ళు ఇంకా ముఖమంతా ఆక్రమించుకుంటాయేమో అనేటువంటి మన్మధుడు అని భయపడి మన్మధుడు ఆనపెట్టి ఆజ్ఞాపించి ఒక గీసిన గీతేమో అన్నట్లుగా చిరు చెమట కమ్మి కస్తూరి బొట్టు కరిగి చెక్కుల మీద జారిపోయి అక్కడ ఆపిందన్నమాట. కళ్ళు లేకపోతే ముఖమంతా కప్పేసి అనిమేష స్థితిమాన్ బిత్తరపుచు అస్వేదతా వృత్తిమాన్పే నవస్వేద సమృద్ధి బోధకళమాన్పెన్ మోహ విభ్రాంతి తోడని గిర్వాణ వధూటికి భ్రమర కీటన్యాయ మొప్పన్ మనుష్యుని భావించుట మానిషత్వము మెయించు పట్టెనానత్తరిన్. ఇదొక గొప్ప పద్యం. అనివేశ స్థితిమాన్పే బిత్తరుపుతూ అస్వేదతావృత్తిమాన్పే నవస్వేద సమృద్ధి బోధకళమాన్పే
మోహ విభ్రాంతి తోడని గీర్వాణ వధూటికి భ్రమర కీటన్యాయమొప్పన్ మనుష్యుని భావించుట మానుషత్వమెయిన్ చూపట్టే నానత్తరిన్. వీడు మనిషి, ఆమె దేవతా కన్య కనుక మనుష్యుడిని చూస్తే మానుష భావం మనలోకి వచ్చేది. ఎలా వచ్చిందో చెప్తా. గీర్వాణ వధూటికి ఆమె ఎవరో తెలియదు, పేరు తెలియదు. ఆమె దేవతా స్త్రీ అని కవి చెప్పాడు. కనుక ఆ దేవతా స్త్రీకి అత్తరిన్ ఆ సమయంలో, ఏ సమయంలో? ఆమె ప్రవరుణ్ణి చూసిన సమయంలో. భ్రమర కీటన్యాయం ఒక పురుగుని తెచ్చి, భ్రమరం అంటే తొమ్మిదో గూట్లో పెట్టి దాని చుట్టూ ఓ బం 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 అని బంభరం న్యాసం చేస్తూ తిరుగుతూ ఉంటే ఆ పురుగు కొంతకాలానికి అది కూడా భ్రమరంగా మారుతుంది. ఎలాంటి పురుగే అది భ్రమర కీట న్యాయం అంటే. కనుక ఆ తుమ్మెద మనసులో ఉంచుకొని కొంతకాలం తొమ్మిదిగా ఆ కీటకమే తొమ్మిది. అలా ఉన్నట్లుగా మనుష్యుడిని, మానవుడైన ప్రవరాక్షుడి భావించుట తలచటం చేత, చూడటం చేత, తోడనే వెంటనే మానుషత్వం, మనుష్యత్వం మెయిన్ శరీరంలో చూపట్టైనా కనపడిందా అన్నట్టు. దేవతా స్త్రీ మనుష్యుని చూడంగానే ఆమె కూడా మానవత్వం వచ్చిందా అన్నట్లు బిత్తరపు చూపు, వెలుపు చూపు, చూపట్టేనా కనపడిందా అన్నట్లుగా. రెప్పపాటు లేని యునికి, రేవతలకు రెప్పపాటు అది లేకపోవటం మాన్పెన్, అది పోయింది. రెప్పపాటు లేకపోవడం పోయింది. అది మామూలుగా మనుషుల్లాగా రెప్పలు కొట్టుకుంటున్న నవస్వేద సమట, కొత్తగా కారే చిరు చెమట, అస్వేదతావృ చెమ్మలేని తనాన్ని. దేవతలకు చెమట పట్టదు, కళ్ళు మల్లాగా మూయటం తెరవటం, ఆ రెండూ కలిగాయి. మాన్పెన్ మోహ విభ్రాంతి అనురాగము యొక్క మర బోధ కళకు జాగ్రత్తను మాన్పెన్ పోగొట్టింది. ఆమె దేవతా స్త్రీ ఆ కళ్ళు చెమట పటపటలాడిస్తూ చెమట, ఆమె దాన్ని చూసి మన్మథ తాపం చేత చెమట పట్టి, ఈ రెండు దేవతా స్త్రీలకు విరుద్ధ లక్షణం. ఆ లక్షణాలు మానవ స్త్రీకి ఉంటాయి, ఆ లక్షణాలు వచ్చాయి. మనుష్యుని భావించటం చేత ఆ దేవతా స్త్రీకి భ్రమర కీట న్యాయమని భావం చేత మనుష్యత్వం సంభవించిందా అన్నట్లుగా దేవతా ధర్మం అనిమేష స్థితి, అస్వేదతావృత్తి, చెమట పట్టకపోవడం, కళ్ళు మోయకపోవడం, బోధకళ మారి చిత్తరువు రూపం అంటే బొమ్మ చెక్కినట్టు, బొమ్మలో వేసిన చిత్రంలా నవస్వేద సమృద్ధి, మోహ విభ్రాంతి అయిన మనుష్య ధర్మాలన్నీ ఆమెకు కలిగాయి. ఎట్లు అతని రూపరేఖా విలాసంబులకం చొప్పి ఆ కమల పత్రేక్ష న ఆత్మగతంబు. అలాంటి ఆ అందమైన మన్మధుడి వంటి మోహనాకారుడే మన్మధుడిని చూడటంతో ఇన్ని భావాలు ఆమెలో కలిగాయి. వాడికి ఏం జరిగిందో ఇప్పటిదాకా మనకి వెళ్ళాయి. అది ఈ విధంగా అతని ప్రవరాక్షుడు రూపరేఖా విలాసాల సౌందర్య క్రమానికి, విలాసానికి చొక్కి మోహం చెంది పరవశపు చెంది ఆ కమల పత్రేక్షణ, కమలాల వంటి కళ్ళు కలిగి ఆ దేవతా స్త్రీ, ఆ ఇంటి స్త్రీ ఆత్మగతంబున తనలో తాను ఏమనుకుందో రేపు చెబుతాం.